సార్ చాలామంది అంటే ఇప్పుడు మా ఇంట్లో కూడా జరిగిన సిచ్యువేషన్ ఇది చాలామంది ఇళ్ళల్లో కూడా జరుగుతుంది. పెద్దవాళ్ళు కాలు జారి పడిపోవడం అలా జరిగినప్పుడు వాళ్ళ హిప్ అనేది జరిగిపోవడం లేకపోతే విరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. సో జరిగినప్పుడు కూడా కొంతమంది డాక్టర్స్ అనేది అండ్ సర్జరీ కంపల్సరీ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో హిప్ కొంచెం మూమెంట్ జరిగినా సరే సర్జరీ అనేది ఇంపార్టెంటా సార్? హిప్ ఫ్రాక్చర్ అనేది చాలా కామన్గా జరుగుతూ ఉంటుందండి. అంటే మేము చేసే రెగ్యులర్ సర్జరీలో హిప్ ఫ్రాక్చర్ సర్జరీ అనేది వన్ ఆఫ్ ద కామన్ సర్జరీ. పెద్దవాళ్ళలో బోన్ వీక్గా ఉంటుంది, ట్రివియల్ ఫాల్, లైట్గా స్లిప్ అయిన బాత్రూంలో జారిపడ్డ హిప్ బ్రేక్ అవుతుంది. హిప్ ఫ్రాక్చర్ అనేది 100% సర్జరీ చేయాల్సిందే అండి. అన్లెస్ ఆ పేషెంట్ ఒక ఫ్యూ డేస్లో చనిపోతారు అనుకుంటే తప్ప, ఈవెన్ 1 month 2 months బతుకుతారన్నా కూడా కంపల్సరీ హిప్ ఫిక్స్ చేయాల్సింది. అది ఫిక్స్ చేయడం అంటే కొందరిలో ఫిక్స్ చేస్తుంటాం, కొందరిలో రీప్లేస్ చేస్తుంటాం. ఒకవేళ ఇది చేయకపోతే ఏమవుతుందంటే, ఒకటి పేషెంట్ చాలా నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈవెన్ రెగ్యులర్గా టాయిలెట్ ట్రైనింగ్ అంటే టాయిలెట్లో పక్కకి జరిపి టాయిలెట్ క్లీన్ చేయాలన్నా ఇబ్బంది. సో వాళ్ళకి బెడ్ రిడన్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. లైక్ లంగ్స్ కొలాప్స్ అయిపోతూ ఉంటాయి, లెగ్లో క్లాట్స్, అట్లే పడుకొని ఉండడం వల్ల బెడ్ సోర్స్ వస్తాయి. బెడ్ సోర్లు అంటే పుండ్లు రావడం నడుములు, అదే పడుకొని ఉంటారు. ప్లస్ వాళ్ళ ప్రైడ్, వాళ్ళ ఇండిపెండెన్స్ అన్నీ దెబ్బతింటాయి, వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది. అదే సర్జరీ చేసామనుకోండి అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేయాలనే రికమెండ్ చేస్తాం. ఎంత ఎర్లీగా కుదిరితే వీలైతే. నేనైతే ప్రిఫరబ్లీ ఒకవేళ ఈరోజు మార్నింగ్ వస్తే మధ్యాహ్నం ముందుకే ప్లాన్ చేస్తాను, ఇఫ్ పేషెంట్ ఈజ్ ఫిట్. బేసిక్ బ్లడ్ టెస్ట్ చేస్తాం, హార్ట్ ఎట్లుందో చూసుకుంటాం. అంతకుముందు కంప్లీట్లీ నార్మల్ ఇండిపెండెంట్గా ఉన్న పేషెంట్, టోటలీ ఇండిపెండెంట్గా ఉన్న వాళ్ళకి 100% సర్జరీ రికమెండ్ చేస్తాం. అంత ఫాస్ట్గా మనం సర్జరీ చేస్తే అంత ఫాస్ట్గా వాళ్ళు బ్యాక్ టు నార్మల్ అయిపోతూ ఉంటారు. ఓకే, కొందరిలో ఇమ్మీడియట్గా వెయిట్ పెట్టివ్వడం, నడిపివ్వడం స్టార్ట్ అవుతుంది. కొందరికి ఒక 6 వారాలు 8 వారాలు వెయిట్ చేయాల్సి వస్తుంటుంది. లైట్ వెయిట్తో స్టార్ట్ చేసి ఫుల్ వెయిట్ గ్రాడ్యువల్గా పెట్టారు. సో ఇది చేయడం వల్ల వాళ్ళ సొంతంగా వాళ్ళపైన వాళ్ళు నిలబడే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుందండి. సో ఇట్ ఈజ్ స్ట్రాంగ్లీ రికమెండెడ్, కన్సిడర్ సర్జరీ చేయడం మంచిది. సార్ ఇన్ జనరల్గా చిన్నపిల్లల్లో చూసుకుంటే చాలామందికి కాళ్ళు అనేవి ఇలా అతుక్కొని నడుస్తూ ఉంటారు సార్, అంటే తొడలు రాసుకుంటూ నడుస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి చూసుకుంటే కూడా చాలామంది అంటే స్ట్రైట్గా చేయించాలని చెప్పేసి ప్రాసెస్ చేపిస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? ఓకే, రైట్. ఇది చాలామందికి అవేర్నెస్ క్రియేట్ చేయగలండి. ఏమంటారంటే దీన్ని మోకాలు చుట్టూ ఉన్న డిఫార్మిటీ, దొడ్డి కాళ్ళు అంటారు, లోపల సైడ్ వస్తే, బయట సైడ్ వస్తే నాక్ నీస్ అంటాము. ఓకే, ఇది ఎర్లీగా పేరెంట్స్ కానీ ఐడెంటిఫై చేసి మా దగ్గరికి తీసుకొస్తే, ఓకే, ఎర్లీగా మేము చిన్న మైనర్ ప్రొసీజర్ సర్జరీ చేసి వాటిని కరెక్ట్ చేయగలుగుతాం. ఓకే, వంకర తిరిగిన సైడ్కి పోయిన కాళ్ళను రెండింటిని చిన్న మైనర్ సర్జరీతో స్ట్రైట్ చేయగలుగుతాం. కానీ ఇది ఎప్పుడు చేయగలుగుతాం అంటే పేషెంట్కి ఇంకా గ్రోత్ అనేది ఉండాలి. అంటే ఐడియల్గా ఒక 12 ఏళ్ళ లోపల, 13 ఏళ్ళ లోపల, ప్రిఫరబ్లీ ఒక అట్లీస్ట్ 1.5-2 years అన్న ఇంకా గ్రోత్ ఉంటే చాలా వరకు ఆ డిఫార్మిటీస్ని మైనర్ సర్జరీతో కరెక్ట్ చేస్తాం. ఇట్లే నెగ్లెక్ట్ చేస్తుంటే ఒకసారి వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయాక తర్వాత ఏదన్నా కరెక్ట్ చేయాలంటే కంప్లీట్ బోన్ కట్ చేసి, బోన్ని అడ్జస్ట్ చేసి, కొత్తగా ప్లేట్ అట్లా వేసి ఫిక్స్ చేసి డిఫార్మిటీని స్ట్రైట్ చేయాల్సి వస్తుంది. అదే ఎర్లీ స్టేజ్లో వస్తే దీన్ని గ్రోత్ మాడ్యులేషన్ సర్జరీ ఆర్ గైడెడ్ గ్రోత్, అంటే మనము ఆ గ్రోత్ని కంట్రోల్ చేస్తూ తీసుకెళ్తుంటాం. అంటే ఒక సైడ్ పర్టికులర్గా గ్రోత్ని ఆపి ఇంకో సైడ్ గ్రోత్ని అట్లే వదిలేస్తే కాలు వంకరగా తిరిగిన కాలు స్ట్రైట్ అవుతుంది. ఇది వెరీ మైనర్ సర్జరీ. ఒక చిన్న స్మాల్ 2 screw ప్లేట్ ఉంటుంది, అది మైనర్ సర్జరీ చేసి వీలైతే ఒక బోన్లో లేదా 2 bonesలో ఆ చిన్న సర్జరీ చేసి రెగ్యులర్గా మానిటర్ చేస్తా. గ్రోత్ కరెక్షన్ అయినాక ఆ మెటల్ తీసేస్తాం. ఓకే, ఇది చాలామంది పేరెంట్స్కి తెలిస్తే బాగుంటుంది. మీ ద్వారా వీలైన ఇంత పబ్లిక్ తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. ఓకే సార్, ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా చూసుకున్నప్పుడు పుట్టినప్పుడు వాళ్ళవి కాళ్ళు, పాదాలు అనేది కొంచెం ఇలా వంకరగా ఉంటూ ఉంటాయి. నార్మల్గా ఇలా ఉండకుండా కొంచెం వంకరగా ఉంటాయి కూడా. వాళ్ళకి సిమెంట్ ద్వారా కాళ్ళని ఒక నెల 2 నెలలు టై చేసేసి ఉంచుతారు, మళ్ళీ దానికి ప్లేస్ కదా వచ్చేదానికి. సో ఆ ప్రాసెస్ బెస్ట్ అంటారా, లేకపోతే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ ప్రాసెస్ బెస్ట్? ఇది మరీ అంత యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళ సర్జరీ కాదండి. ఇది మీరు అన్నది ఒకవేళ పుట్టుకతోనే కొందరు క్లబ్ ఫుట్ అంటాం. ఓకే, కాళ్ళు ఫుట్ వంకరగా ఉంటుంది. అట్లా వాళ్ళు ఎర్లీగా డాక్టర్ దగ్గరికి వస్తే చాలామంది క్లబ్ ఫుట్కి రెగ్యులర్గా ప్లాస్టర్ థెరపీ
రెగ్యులర్గా ఎవ్రీ 2 వీక్స్కి ఆర్ వీక్లీ ఒక్కొక్కసారి రెగ్యులర్గా ప్లాస్టర్స్ కానీ చేంజ్ చేసుకుంటే కరెక్షన్ తీసుకొస్తే వితౌట్ సర్జరీనే చాలా మందికి క్లబ్ ఫుట్ మేనేజ్ చేయొచ్చు. ఇది చాలా చోట్ల హాస్పిటల్లో డెలివరీ అప్పుడే ఐడెంటిఫై చేస్తుంటారు. వాళ్ళు మాకు క్రాస్ రెఫరల్ ఇచ్చినప్పుడు మేము పోయి చూస్తుంటాం, పేరెంట్స్కి అడ్వైజ్ చేస్తుంటాం. సో ప్లాస్టర్ థెరపీతోనే చాలామంది సెట్ అవుతారు. రేర్గా కొందరిలో అట్లే ఉన్న కరెక్ట్ కాకపోయినా లేదా కొన్ని మైనర్ సర్జరీ లేదా మేజర్ సర్జరీతో కూడా కరెక్ట్ చేసుకోవచ్చు అండి. బట్ నేను చెప్పిన గ్రోత్ మాడ్యులేషన్ సర్జరీ ఏదైతే ఉందో అది సర్టన్ ఏజ్ వచ్చినాక డిఫార్మిటీస్ ఉన్న వాళ్ళకి. చాలామందికి వయసుతో పాటు కాళ్ళు లోపల ఉంటాయి, ఒక ఏజ్ వరకు వచ్చినాక కాళ్ళు స్ట్రైట్ అయి బయటకు వెళ్తాయి, మళ్ళీ స్ట్రైట్ అవుతాయి, అది నార్మల్. బియాండ్ సర్టన్ స్టేజ్ ఓకే అబ్నార్మల్గా ఉంటే దానికి గ్రోత్ మాడ్యులేషన్ సర్జరీ చేస్తుంది. సార్ చాలా మందికి ఓన్లీ మోకాలు అరిగిపోవడం గురించే తెలుసు, బట్ ఎక్కువ మందికి ఇంత నాలెడ్జ్ లేదు. అంటే బోన్స్ అరిగిపోతాయి, బోన్స్ మెత్తబడతాయి అని కూడా నాలెడ్జ్ లేదు. అసలు ఈ బోన్స్ అరిగిపోవడం మెత్తపడడం ఏ స్టేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్? ఓకే, బోన్లు మెత్తబడ్డాన్ని ఆస్టియోపోరోసిస్ అంటామండి. ప్రతి ఒక్కరికి పీక్ బోన్ మాస్ అంటే మనం వయసు గ్రోత్ పెరిగేటప్పుడు ఒక 20-23 ఇయర్స్ ఆ టైంలో మనకు బోన్ మాస్ ఏదైతే డెన్సిటీ ఆఫ్ బోన్ ఏదైతే ఉంటుందో పీక్ స్టేజ్లో ఉంటుంది. తర్వాత గ్రాడ్యువల్గా మన యాక్టివిటీ లెవెల్స్ బట్టి మన యూసేజ్ బట్టి గ్రాడ్యువల్గా అది తగ్గిపోతూ వస్తుంటుంది. ఎస్పెషలీ లేడీస్లో, ఎస్పెషలీ పోస్ట్ మెనోపాజ్లో బోన్ డెన్సిటీ, బోన్ స్ట్రక్చర్ వీక్ అయిపోవడం, బోన్ డెన్సిటీ వీక్ అవ్వడం వల్ల వాళ్ళు చిన్న దెబ్బలకే బోన్లు విరగడం జరుగుతూ ఉంటుంది. దీన్ని ఆస్టియోపోరోసిస్ అంటాం. దీన్ని కరెక్ట్ చేయగలిగితే బాగుంటుంది. ప్రివెంటివ్ మెషర్ ఏంటంటే, అంటే ఇది రాకుండా ఎట్లా చేయొచ్చు అంటే రెండు మేజర్ థింగ్స్ అండి. ఒకటి, మన వెయిట్ అనేది మన బోన్స్ పైన పడుతూ ఉండాలి. మన వెయిట్ ఎంత పడుతూ ఉంటే మన బోన్స్ దానికి స్టిమ్యులేట్ అంత స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం వెయిట్ పెట్టడం ఆపేస్తాము అంటే యాక్టివిటీ లెవెల్స్ తగ్గిస్తాము, లైక్ ఇంకొక రీజన్ బోన్ డెన్సిటీ పెరగడానికి మజిల్ యాక్టివిటీ, మజిల్స్ అనేటివి ఎంత యాక్టివ్గా ఉంటే బోన్ డెన్సిటీ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఈ రెండు మెథడ్స్ అంటే బేసిక్లీ యాక్టివిటీ లెవెల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, వెయిట్ పడడం అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇది పెంచితే లాంగ్ డ్యూరేషన్లో బోన్ డెన్సిటీ తగ్గడం, అరిగిపోవడం, మెత్తబడడం అనేది తగ్గుతుంది. సరే, మెడికేషన్ ట్రీట్మెంట్ వైజ్ వస్తే అపార్ట్ ఫ్రమ్ కాల్షియం, విటమిన్ డితో పాటు ఓకే ఇప్పుడు చాలా మెడికేషన్స్ వచ్చాయి. లైక్ డైలీ ఇంజెక్షన్స్ అంటే బోన్ ప్రొడ్యూస్ చేసే టైప్లో డెన్సిటీ పెంచే టైప్ ఇంజెక్షన్స్ ఉన్నాయి. అవి డైలీ ఇంజెక్షన్స్ 1 year 1.5 year కోర్సెస్ ఉన్నాయి. లేదా 6 monthsకి ఒకసారి ఓకే, లేదా 1 yearకి ఒకసారి ఇంజెక్షన్స్ థెరపీ కూడా ఉంది. అది బోన్ అరిగిపోవడాన్ని ఆపుతుంది. కొన్నేమో బోన్ని స్టిమ్యులేట్ చేసి బోన్ పెంచడానికి పనికొచ్చే ఇంజెక్షన్స్, కొన్ని అరిగిపోవడం ఆపడాన్ని చేసే ఇంజెక్షన్స్ మార్కెట్లో ఉన్నాయి. అది డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు అడ్వైజ్ చేస్తారు. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. అంటే ఇప్పుడు నార్మల్గా ఎవ్రీ మంత్ బ్లడ్ టెస్ట్, ఇలా షుగర్ టెస్ట్, డయాబెటీస్ టెస్ట్ ఏదైతే చేసుకోమంటారో అట్లా కాల్షియం లెవెల్ మనం పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఏమైనా టెస్ట్లు అట్లా ఏమైనా ఉంటాయా సార్? కాల్షియం టెస్ట్లు అదే పనిగా రొటీన్గా యంగ్స్టర్స్లో చేయాల్సిన అవసరం ఉండదండి. జనరల్గా అన్లెస్ వీ సస్పెక్ట్ క్లినికలీ వాళ్ళకి ఏదన్నా రికెట్స్ ఉంది, ఇంకేదన్నా ప్రాబ్లం ఉంది, ఆస్టియోమలేషియా, ఏదన్నా స్పెసిఫిక్ ఇష్యూస్ ఉన్నాయి, లేదా ఏదో పెథాలజీ, మెటబాలిక్ డిసీజ్ అంటాం, అట్లా ఏదన్నా ఉండి, లేదా కిడ్నీ ఇష్యూలు ఉన్నాయి, అట్లా స్పెసిఫిక్గా చెక్ చేయడానికి మాత్రమే ఈ స్పెసిఫిక్ టెస్ట్లు చెక్ చేస్తూ ఉంటాము. అదర్వైజ్ యంగ్స్టర్స్లో పెద్ద అవసరం ఉండదు. మిడిల్ ఏజ్, పోస్ట్ మిడిల్ ఏజ్లో కాల్షియం, ఫాస్ఫరస్, ఈ బోన్ యాక్టివిటీ ఎట్లా ఉందో, ఆల్కలైన్ ఫాస్ఫరస్, ఇది చెక్ చేసి చూసుకోవచ్చండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీ వాల్యుబుల్ టైం అలాగే చాలా అవేర్నెస్ని కూడా మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.